జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశల మీద నీళ్లు చల్లి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ఇవాళ రాష్ట్రము అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. అలానే రాష్ట్రాన్ని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు. నిన్నగాక మనం చూసాం, డ్రగ్స్ వైజాగ్లో ఒక పెద్ద కంటైనర్ దాదాపు 25,000 కిలోల కొకైన్ ఆక్వా ప్రోడక్ట్స్ రూపాన, అలానే అగ్రి ప్రోడక్ట్స్ రూపాన తరలిస్తూ పట్టుబడినది మనం అందరం కూడా చూసాం. 3 ఏళ్ళుగా ఈ జరుగుతున్న గంజాయి, హెరాయిన్, అలానే ఈ కొకైన్ దాని గురించి తెలుగుదేశం పార్టీ గలమెత్తి మాట్లాడుతుంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దాని మీద సమీక్ష చేపట్టలేదు ఇప్పటి వరకు. అలానే ఈ జరుగుతున్న ప్రక్రియలో ముఖ్యంగా అధికార పార్టీ ఇవాళ పట్టుబడింది ఒక కంటైనర్ అయితే ఎన్ని కంటైనర్లు ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చాయి, వైజాగ్ని హబ్గా చేసుకొని ఇవాళ ఏదైతే పోర్ట్లు ఉన్నాయో ఆ పోర్ట్లను కూడా ప్రైవేటీకరణ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ ఈ పోర్ట్ల ద్వారా ఈ కొకైన్ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాకా మనం చూసాము, గంజాయి పట్టుబడింది, హెరాయిన్ పట్టుబడింది అని చూసాం. ఇప్పుడు కొకైన్ కూడా మనకి పట్టుబడింది. 25,000 కిలోలు ఉందంటే పట్టుబడిన ఈ 5 ఏళ్లలో ఎంత మద్యము, అలానే ఈ మత్తు మన రాష్ట్రానికి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. అలానే దేశంలోనే ఎక్కడ గంజాయి దొరికినా అవన్నిటికీ మూలాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికే అన్ని కూడా ముడిపడ్డాయి. ఇవాళ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అలానే ప్రభుత్వ ఉద్యోగుల కల్పన లేదు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన నారా చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అన్ని కూడా తరిమేసి ఇవాళ యువత పూర్తిగా నిర్వీర్యమైపోయి డ్రగ్స్, అలానే మత్తు మందు బాధలో పడి ఇవాళ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా పూర్తిగా అంధకారమైంది. లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళు చదువు చదివిస్తే వాళ్ళు ఉపాధి అవకాశాలు లేక ఇవాళ ఈ మత్తు బారిలో యువత అందరూ కూడా పడి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఏదైతే ఈ కంటైనర్ పట్టుబడితే ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు చేస్తుంటే దాంట్లో జాప్యం, అధికారులు ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఉంటారో దాంట్లో జాప్యం చేస్తున్నారు. ఎందుకు ఈ జాప్యాన్ని వదిలిస్తున్నారు? మళ్ళీ ఆరోపించేదేమో వేరే వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ దీని మీద ఏదైతే సిబిఐ వాళ్ళు చేపడుతున్న ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి స్టేట్ గవర్నమెంట్ సహకరించట్లేదు. కేవలం దీంట్లో లింక్స్ అన్ని కూడా పట్టుబడితే ఎవరు పేర్లు బయటకు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుంది. ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటిని అరికట్టి అలానే మందు అన్ని కూడా అరికడుతూ యువతకి భవిష్యత్తు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము, గ్రూప్ పోస్టు గతంలో 2018 సంవత్సరంలో గ్రూప్ 1 పోస్టు కానివ్వండి అవి విడుదల అయితే వాటిలో స్కామ్స్ చేశారు. ఏదైతే మన నోటిఫికేషన్ 2019 సంవత్సరంలో గ్రూప్ పోస్టులు జరిపితే దాంట్లో పెద్ద స్కామ్ చేసి వాళ్ళకి ఏదైతే సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఈ పేపర్ని లీక్ చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ఇవాళ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే వ్యవస్థని వశీపరచుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీనే ఈ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా చేశారు. ఇటీవల మనం చూసాం, గ్రూప్ 2 పోస్టులు కూడా కంటెంట్ చేశారు. కేవలం ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ గ్రూప్ 2 పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ గ్రూప్ 2 పోస్టులో ఎవరికన్నా అవకాశం కల్పించడానికి ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు. అన్ని కూడా ఎవరు కూడా దీనిలో సెలెక్ట్ అవ్వకూడదు కావాలని చెప్పి చాలా కష్టంగా ఈ గ్రూప్ 2 కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యువత ఎటువంటి భవిష్యత్తు లేకుండా పక్క రాష్ట్రాల్లో వైపు అందరూ కూడా తొంగి చూసిన సమయం వచ్చింది. మనం గతంలో చూస్తే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి, ఇవన్నీ కూడా జరగట్లేదు. అవి జరగకపోగా ఇవాళ వివిధ మాఫియాలు ఇవాళ మన రాష్ట్రంలో తాండవిస్తున్నాయి.